హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు హిందూపురం నుంచి పావగడ వెళ్తున్నాను. పావగడ నుంచి వైఎన్ఎస్ కోట వెళ్ళే దారిలో కతికేతనహల్లి మరియు మరిదాసనహల్లి ఈ రెండు ఊర్ల నుంచి శ్రీ ఏడుగురు అక్కమ్మగార్ల కొండకు వెళ్ళే దారి ఉంది. ఈ అమ్మవారు సంతాన ప్రాప్తికి చాలా ప్రసిద్ధి. పెళ్లి జరిగి ఎన్ని సంవత్సరాలైనా పిల్లలు కలగని వాళ్ళు ఈ అమ్మవారిని దర్శించుకుంటే పిల్లలు కలుగుతారని భక్తుల విశ్వాసం. అంతేకాకుండా విద్య, ఉద్యోగం, వ్యాపారం ఇలాంటి ఎటువంటి సమస్యలున్నా ఈ కొండకు వెళ్ళి అమ్మవారిని దర్శించుకుంటే ఆ సమస్యలు తొలగుతాయని ఇక్కడి భక్తుల విశ్వాసం. అందుకే ఒకసారి వెళ్ళి ఆ అమ్మవారిని దర్శించుకుందామని వెళ్తున్నాము. కాళ్ళకు చెప్పులు లేకుండా ఈ కొండ మీదకు వెళ్ళాలని ఇక్కడ వాళ్ళు చెప్పారు. ముందు ఇక్కడ అమ్మవారికి పూజ చేసుకొని ఆ తర్వాత నడక మార్గం ప్రారంభించాము. పైన చూస్తుంటే ఇక్కడ అంతా నీళ్లు ఊరుతున్నట్లున్నాయి. కొండపై నుంచి నీళ్ళు అనేవి అప్పుడప్పుడు ఊరుతూ ఉంటాయి. ఇక్కడ పాచి కూడా ఉంటుంది. చాలా జాగ్రత్తగా వెళ్ళమని చెప్పారు. కొండపైన ఎక్కడానికి మెట్ల మార్గం లేదు. ఇక్కడి ఊరి ప్రజలు కొండకు వచ్చే భక్తుల కోసం చిన్న బండరాళ్లతో మెట్ల మార్గం అనేది చేశారు. వాటి ద్వారా మనం కొండపైనకి ఎక్కవచ్చు. కొండపైకి ఎక్కేటప్పుడు ఎక్కడైతే ఎక్కువగా నీళ్లు ఊరుతున్నాయో అక్కడ కాలు జారి పడకుండా భక్తుల కోసం ఊరి ప్రజలంతా కలిసి డ్రిల్ అనేది ఏర్పాటు చేశారు. అదే వాటిని సాయంతో మనము కాలు జారి పడిపోకుండా సపోర్ట్ తీసుకొని పైకి ఎక్కవచ్చు. నేను మా వాళ్ళంతా కలిసి నెమ్మదిగా కొండ అనేది ఎక్కడం ప్రారంభించాము. కొండపైకి వెళ్ళి అక్కడక్కడ నిలబడి చూస్తే ఇక్కడ కింద వ్యూ చాలా బాగా కనిపిస్తుంది. ఇక్కడ మొదటి పూజ అలాగే రెండవ పూజ అనే 2 రకాల పూజలు ఉంటాయి. ఉదయం 5 గంటల నుంచి ఇక్కడ పూజలు ప్రారంభమవుతాయి. మేము వచ్చేసరికి చాలామంది ఇక్కడ ఆల్రెడీ పూజలు చేయించుకుంటున్నారు. ఈ కొండకు వచ్చే భక్తులు తప్పనిసరిగా తెల్లటి దుస్తులు ధరించి ఉదయం నుండి ఉపవాసం ఉండి అమ్మవారికి నైవేద్యం సమర్పించి పూజ చేసుకున్న తర్వాత చాలా మంచి ఫలితం ఉంటుందని పూజారి గారు చెప్పారు. ఎన్నో సంవత్సరాల నుంచి ఈ కోనేరు ఎండిపోకుండా అలాగే ఉందని పూజారి గారు చెప్పారు. కొండ మీద ఉన్న ఈ కోనేరు నేచురల్గా ఫామ్ అయిందని, ఈ కొండకు చేరుకున్న భక్తులు అటుకులు లేదా బెల్లము, బియ్యం పిండితో చేసిన నైవేద్యం తయారు చేసి అమ్మవారికి సమర్పించి పూజ అనంతరం భక్తులందరికీ ప్రసాదంగా పంచుతారు. శ్రావణ మాసంలో వచ్చే సోమవారాల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. అలాగే మామూలు నెలలో వచ్చే సోమవారాల్లో భక్తుల రద్దీ కొంచెం తక్కువగా ఉంటుంది. వీడియో ఎండ్ వరకు చూసి వీడియో మీకు నచ్చితే వీడియోకి ఒక లైక్ చేసి శ్రీరామ్ రాజేష్ హిందూపూర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీలో చాలామంది నా వీడియో చూసి లైక్ చేస్తున్నారే కానీ ఒకరు కూడా కామెంట్ పెట్టడం లేదు. వీడియో ఎలా ఉందో కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఇంకా చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది.